లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకున్న ఈ లేఖనం నిమిత్తమై మరి ఈరోజు మన అంశముగా విశ్వాసము వలన కలిగే లాభాలు ఏమిటి, విశ్వాసము ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి అంశము ద్వారా మనం ప్రభు యొక్క ఆత్మీయ సత్యాలు నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ అంశమును బట్టి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన ఈ అంశమును మా కొరకు దీవించుమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, విశ్వాసము వలన మరి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని యందు విశ్వాసముంచడం ద్వారా అనేక భక్తులు అనేక రాజ్యాలను జయించగలిగారు. విశ్వాసము అనేటువంటిది ఏదైనా ఒక ప్రయోజనాన్ని మనకు కలుగ చేస్తుంది అని మనము నమ్ముతాము. ఒక వ్యక్తి పట్ల మనం విశ్వాసం ఎప్పుడు ఉంచుతామండి? ఆ వ్యక్తి పట్ల మనకు ఏదైనా ప్రయోజనం కలుగుతుందని ఆ వ్యక్తిని పూర్తిగా మనం నమ్ముతాం. ఆ వ్యక్తి పట్ల మనకు ఏదైనా ఒక లాభము మరి ఆర్జించవచ్చునని చెప్పినప్పుడు ఆ వ్యక్తి పట్ల మనము పూర్తి విశ్వాస్యతను చూపుతాం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నా దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిలో మనకు కనిపించేటువంటి లక్షణాలు ఏమిటి? ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేసినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచారు వీరు దేవుని యందు విశ్వాస్యత కలిగిన వారు అని ఒక వ్యక్తిలో మనము ఏ లక్షణాలను మనం చూడగలం అని ఆలోచన చేసినట్లయితే, మరి ఒక వ్యక్తిలో విశ్వాసం ఉందని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ వ్యక్తి దేవునికి భయపడుతూ ఉంటాడు. ఏ వ్యక్తిలో అయితే విశ్వాసం ఉందని మనకు కనిపిస్తుందంటే, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి భయమును కలిగి ఉంటాడు. భయము చేత తన ప్రవర్తనను చూపగలిగినటువంటి వ్యక్తిలో భయము ఉంటుంది. అలాగుననే రెండవదిగా విశ్వాసము కలిగిన వ్యక్తిలో భక్తి ఉంటుంది. ప్రియ దేవుని జనాంగమా, మనము ఆ యొక్క విశ్వాసము కలిగిన వ్యక్తిని మనం పరిశీలన చేసినట్లయితే, మొదట భయం ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా భక్తి కూడా అంతే పాళ్ళులో ఉంటుంది. ఎప్పుడైతే భయము భక్తి అనేటువంటిది ఒక వ్యక్తిలో మనము చూస్తామో ఆ వ్యక్తి జ్ఞానవంతుడని మనకు తెలుస్తుంది. ఆ వ్యక్తి విధేయత కలిగినటువంటి వాడని తెలుస్తుంది. తన మాటలో కానీ, తన చూపులో కానీ, తన ప్రవర్తనలో కానీ, తన జీవితంలో మరి ఒక గొప్ప మార్పును మనము చూడగలం. ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. కాబట్టి విశ్వాస్యమైనటువంటిది భయమును పుట్టిస్తుంది, భక్తిని రేకిస్తుంది, మరి విధేయత వినయాన్ని పుట్టిస్తుంది. అలాగుననే మరి యథార్థతను పుట్టిస్తుంది. ఆ వ్యక్తి మాటలో యథార్థత ఉంటుంది, ఆ వ్యక్తి ప్రవర్తనలో యథార్థత ఉంటుంది, అతని ఆలోచనలో యథార్థత ఉంటుంది, అతని తలంపులలో యథార్థత ఉంటుంది. ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిలో యథార్థత, భక్తి, నీతి ఇవన్నీ కూడా మనము ఆ వ్యక్తిలో మనం చూడగలం. కాబట్టి ఆ రీతిగా మరి ఆ వ్యక్తిలో మరి ఆదరణ కలిగేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. ఆ వ్యక్తిలో మనం చూసినట్లయితే సత్యమైనటువంటి మాటలు కనపడతా ఉంటాయి. సత్యమే తన నోటి ద్వారా మరి ప్రకటిస్తూ ఉంటాడు తప్ప అసత్య మాటలు తన నోటిలో మనము వినము. తన క్రియలలో అసత్యమైనటువంటిది కనిపించదు. తన ఆలోచనలో అసత్యానికి చోటివ్వడు. ప్రియ దేవుని జనాంగమా, మరి అలాగనే మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ రీతిగా విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిలో భయము, భక్తి, విధేయత, వినయము, మరి నీతి, యథార్థత, మరి ఈ లక్షణాలన్నీ కూడా రావటానికి కారణం ఏంటండి? అతడు విశ్వాసము కలిగి ఉండటం బట్టే. విశ్వాసము ద్వారా ఎన్ని లాభాలు మనకు కలుగుతా ఉంటే, ఈ రోజున విశ్వాస్యతను విడిచిపెట్టి ప్రజలు ఏ రీతిగా తొలగిపోతూ ఉన్నారో, ప్రజలు ఏ రీతిగా మరి తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారో ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిలో
ఇన్ని మంచి లక్షణాలను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే ఆ విశ్వాస్యతను, దేవుని పట్ల విశ్వాస్యతను విడిచిపెట్టి ప్రజలు ఈ రోజున తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. విశ్వాసము లేని వ్యక్తిలో, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిలో ఇన్ని లాభాలు ప్రభువు అనుగ్రహిస్తూ ఉంటే విశ్వాసము లేని వ్యక్తిలో మరి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి? మరి పైన చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా వారు కలిగి ఉంటారు కదా. మరలా మనం చెప్పాలనంటే విశ్వాసము లేని వ్యక్తిలో మరి భయం అనేటువంటి ఉండదు, భక్తి ఉండదు, విధేయత ఉండదు, యథార్థత ఉండదు. మరి ఎప్పుడు అసత్యంలోనే ఉంటాడు, ఎప్పుడు దుర్నీతిపరుడిగా జీవిస్తూ ఉంటాడు, మరి అసత్యంలోనే బ్రతుకుతూ ఉంటాడు. మరి దేవుని యొక్క సత్య మార్గంలోనికి ఎంత మాత్రమును రాడు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమా, ఈరోజు నా ప్రభువు నేను కోరుకుంటూ ఉన్నాడు, విశ్వాసగా జీవించినట్లయితే నీలో ఈ గొప్ప కార్యాలను నేను కలుగ చేస్తాను. ప్రభువు నీతిపరుడుగా ఉన్నాడు, మరి ప్రభువు సత్యవంతుడిగా ఉన్నాడు, ప్రభువు మరి విధేయుడిగా, మరి వినయము కలిగినటువంటి వాడిగా, విధేయత కలిగిన వాడిగా మనల్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనలో ఎప్పుడైతే దుర్నీతి అనేది ఎంటర్ అవుతుందో విశ్వాసమునకు చోటు అనేది ఉండదు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి అనేకమైనటువంటి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలం. విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు భయభక్తులు నిలుపుట ద్వారా, దేవుని యందు వినయము విధేయతను మనము పొందుకోవటం ద్వారా మనం ఈ లోకములో జీవించుచున్నప్పుడు ప్రజల నుండి మనకు అనేకమైనటువంటి లాభాలను మనం పొందుకోగలం. ఎప్పుడైతే ఒక వ్యక్తితో మనము వినయముగా విధేయతతో మాట్లాడతామో ఆ వ్యక్తి మన పట్ల విశ్వాస్యతను పొందుకుంటాడు, విశ్వాసం ఉంచుతాడు. ఈ వ్యక్తి యథార్థపరుడు, ఈ వ్యక్తి మరి నీతిమంతుడు, ఈ వ్యక్తిని నమ్మవచ్చు, ఈ వ్యక్తి పట్ల మనం విశ్వాసం ఉంచవచ్చు అని ఒక వ్యక్తి మన పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే నీవు దేవుని యందు విశ్వాస్యతను పెంచుకోవాలి. ఈ రోజున నీ విశ్వాస్యత మరొక వ్యక్తిని నిన్ను విశ్వసించేటట్లుగా చేస్తూ ఉందా? మరి దేవుని యందు నీవు నిలిచి ఉన్నావు అని అంటే దేవునిలో నీ విశ్వాస్యతను పెంచుకుంటున్నావు అని మరి వేరొక వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తి నిన్ను విశ్వసించినప్పుడు, నీ యందు విశ్వాసం ఉంచాడు అని అంటే దేవుని యందు కూడా అంతే విశ్వాసతను ఉంచేవాడిగా తను మారిపోతాడు. ఎందుకంటే విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క మంచి లక్షణాలు, దేవుని యొక్క మరి ఆశీర్వాదకరమైనటువంటి లక్షణాలు నీలో ఉంటాయి. కాబట్టి ఆ లక్షణాలను ఇతర వ్యక్తి కూడా పొందుకొని ఆ లక్షణాల ద్వారా తను కూడా మార్పు చెంది దేవునితో అంటగట్టబడతాడు. దేవుని ఇచ్చేటువంటి ఆ విశ్వాసపు ఫలాలను తను కూడా పొందుకోగలుగుతాడు. ఎప్పుడైతే నీవు విశ్వాసపు ఫలాన్ని పొందుకుంటావో ఆ ఫలము ఇతరులకు కూడా దానిని పంచేవాడిగా నీవు మారతావు. ప్రియ దేవుని చిన్నంగమా, ప్రభువు ఈ రోజున నీకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి? ఈ రోజున ప్రభువు నీకు సెలవిస్తున్నటువంటి మాట, ప్రభువు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు విశ్వాస్యతను పొందుకో, విశ్వాసపు పరిమాణాన్ని పెంచుకో. యేసులో క్రీస్తునందలి విశ్వాసము నిన్ను ఎక్కడికి చేరుస్తుందంటే నిత్య రాజ్యములకు చేరుస్తుంది. నీవు ఏ రీతిగా నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటావో, ఈ పాపలోకానికి వేరై ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ పాప తలంపులను, పాప ఆలోచనలను, మరి ఇతరులను నాశనం చేయాలనేటువంటి తలంపులను, నీ పొరుగువాని అభివృద్ధిని వార్చలేనితనం, నీ పొరుగువాని పట్ల నీవు కలిగి ఉన్నటువంటి ద్వేషభావాన్ని, ఇవన్నీ కూడా మరి ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు తీసివేసుకొని మరి ప్రభువులో నీవు జీవించినట్లయితే నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవు ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడిగా ఉంటావు, నీ కుటుంబాన్ని రక్షించుకున్నవాడిగా ఉంటావు. నిన్ను బట్టి కొంతమంది రక్షణలోనికి వచ్చటానికి నీవు ఒక సాధనముగా మారిపోతావు. ప్రియ దేవుని చిన్నంగమా, విశ్వాసము కలిగి ఉండటం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటే ఈ రోజున అవిశ్వాసివై మరి దుర్నీతిపరుడుగా, మరి సత్యమును ప్రేమించలేని వాడిగా, సత్యాన్ని నమ్మకుండా అసత్యంలో జీవిస్తూ నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. ఈ రోజున అట్టి అవిశ్వాసతలకు నెట్టేటువంటి దుర్నీతిపరులుగా మారుస్తున్నటువంటి మరి అనీతిమంతులుగా
మరి దుర్నీతి పరులుగా అసత్యములోనికి మిమ్మల్ని లాగివేస్తున్నటువంటి ఆ అంధకార శక్తుల నుండి విడిపింపబడి అసత్యముల నుండి సత్యములోనికి రావాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ, విశ్వాస్యతను కలిగి అవిశ్వాసిగా జీవించకుండా విశ్వాసివై, మరి ప్రభువు సెలవిచ్చాడు కదా, ఆవగింజంత విశ్వాసం నీకుంటే గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ప్రియ దేవుని జనాంగమ, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది, ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు. మరి ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో అతడు నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు తప్ప మరి 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 దేని వలనను జీవించడండి. అలాగనే హబక్కుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మరి దేవుడు అంటున్నాడు కదా, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడతారు. ఎవరైతే విశ్వాసములో జీవించరో వారంటండి యథార్థపరులు కారంటండి. వారు యథార్థపరులు కాకపోవడమే కాక తమలో తాము అతిశయిస్తారంటండి. ఎవరిలైతే విశ్వాసం అనేది ఉండదో వారు యథార్థపరులుగా జీవించరు. మరి యథార్థతను విడిచిపెట్టిన వారిగా వారు జీవిస్తారు. అంతేకాదు వారు తమ్మును తాము అతిశయించుకుంటారంటండి. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. యథార్థపరుడుగాను మరి భయము భక్తి చేత కలిగినటువంటి విశ్వాసములో ఉన్నటువంటి వ్యక్తి మరి దేవుని మూలముగా జీవిస్తాడు. విశ్వాసము మరి నీతిని కలిగిస్తే ఆ నీతి విశ్వాస మూలముగా బ్రతికిస్తుంది. విశ్వాసము మూలముగా నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. అనేక మారులు మరి విశ్వాసము ద్వారా నీతిమంతుడు బ్రతుకుతాడని వ్రాయబడింది. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ, విశ్వాసము లేని వారు యథార్థపరులు కాక మరి తమ్మును తాము వ్యర్థపరుచుకుంటూ అతిశయపడతారటండి. అలాగుననే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని యొక్క నీతి బయలుపరచబడతా ఉంది. ధర్మశాస్త్రం వలన కలిగేటువంటి నీతి మనకు మరి మనలను బ్రతికించదు, కానీ క్రీస్తు యేసునందలి విశ్వాసం వలన నీతి మనలను బ్రతికిస్తుంది అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉంది. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమూలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడవై ఆయన యందు అగుపడి నిమిత్తము అని అంటాడు భక్తుడు. ప్రియ దేవుని జనాంగమ, క్రీస్తునందలి విశ్వాసము మనలను సర్వసత్యములకు నడిపించటమే కాదు, అది మనలను బ్రతికిస్తుందని భక్తుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమ, మరి దేవుడు యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు అన్నారు కదా, మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో ఆయన ఈ రీతిగా అన్నాడు, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. ఎవరైతే దేవుని పట్ల విశ్వాసతను కలిగి ఉంటారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. మరి కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు మరి జీవము చూడడు గాని దేవుని ఉగ్రతకు గురి అవుతాడు. ప్రియ దేవుని చిన్నంగమ, ఈ రీతిగా లేఖనాలు మరి విశ్వాసము కలిగిన వాడు నీతిమంతుడిగా ఈ లోకములో తీర్చబడి నీతిపరుడుగా మరి జీవిస్తాడు అని, మరి విశ్వాసపు ఫలాలను పొందుకుంటాడని అనేక లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని చిన్నంగమ, విశ్వాసమును కలిగి విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మంచి లక్షణాలను, ఆ ప్రయోజనకరమైనటువంటి లక్షణాలను పొందుకొని నిన్ను బట్టి ఇతరులు విశ్వాసతలోనికి వచ్చినట్లుగా మరి ఇతరులకు నీవు ఒక మరి విశ్వాసపు పరిమాణము కలిగిన వాడివి, ఇతరులకు నీవు ఒక మాదిరిగా జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ విశ్వాసపు పరిమాణము ఎంత, నీ విశ్వాసము ద్వారా నీలో ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నావా, దుర్లక్షణాలను కలిగి ఉన్నావా? ప్రభు ఈ రోజున నేను అడుగుతా ఉన్నాడు. మంచి విశ్వాసము ద్వారా నీవు దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు.
ఆ రీతిగా నీవు ప్రభువులో విశ్వాసము కలిగి జీవించాలని మరి ప్రభు పేర నేను మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. విశ్వాసము వలన కలిగేటువంటి మరి గొప్ప లక్షణాలు, మంచి లక్షణాలు ఈ రోజున మీరు మాకు తెలియజేశారు నాయన. అవును తండ్రి, విశ్వాసము ద్వారా భయము, భక్తి, విధేయత, నీతి, యథార్థత, సత్యము ఇవన్నీ కూడా ఏ రీతిగా నీవు మాకు అనుగ్రహిస్తూ ఉన్నావో ఈ రోజున వీటిని విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి నీ బిడ్డలను చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. ఎవరైతే విశ్వాసము చూపకుండా నీ యందు విశ్వాసం ఉంచి నాయనా, ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచకుండా నాయన, సత్యమును ప్రేమించకుండా, సత్యాన్ని తెలుసుకొనకుండా ఇంకనూ అసత్యంలోనే జీవిస్తున్నటువంటి అయ్యా, నీ నామం ఎరిగిన వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి, వారందరూ కూడా నాయన నీ యందు విశ్వాసం ఉంచి నీవిచ్చేటువంటి విశ్వాస ఫలాలను అనుభవించే వారిగా మారటానికి సహాయం దయచేయమని ఈ దినమందు మేము చేపనటువంటి కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, విశ్వాసపు పరిమాణములో అయినా విశ్వాసపు ఫలాలను పొందుకునే వారిగా మమ్మల్ని తయారు చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.